వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమం రాజకీయపరమైన కార్యక్రమం అనే ఆరోపణలు నిజమేనా? ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారా? ఈ కార్యక్రమానికి ప్రజాధనాన్ని వినియోగిస్తూ గ్రామాల్లో వైసీపీ జెండా ఆవిష్కరణలు చేయడం లాంటి వైసీపీ ప్రచారాలు చేయడం నిజమేనా? ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు పనిచేయాలని సజ్జల బహిరంగంగా చెప్పారా? గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నారా? గతంలోనూ గడప గడపకి మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు లాంటి కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వ పథకాలన్నిటికీ జగన్ వైఎస్ఆర్ పేర్లు పెట్టడం, ప్రభుత్వ కార్యక్రమాలకి వైసీపీ రంగులు వేయడం లాంటి కార్యక్రమాలతో జగన్ నవ్వుల పాలవుతున్నారా? వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట వైసీపీ నిర్వహిస్తోన్న కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ కట్టెపోగు వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ లాయర్లు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వై ఏపీ నీడ్స్ జగన్ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయడం, ప్రజాధనాన్ని వినియోగిస్తుండటం సహా తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని సజ్జల బహిరంగంగా చెప్పారని పిటిషనర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ను కీర్తించడానికి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. కాగా నవంబర్ 9 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి మండలంలో రోజుకొక సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోజూ ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈవో, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్ నోడల్ అధికారులుగా ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 19 వరకు కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా పూర్తిగా వైసీపీ ప్రచారానికి ఉపయోగిస్తున్న ఈ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ వర్గాల సమాచారం. గతంలో కూడా ఇలానే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఖర్చులతో వైసీపీ పార్టీకి జగన్ ప్రచారం చేయించుకున్నారు. ఆ కార్యక్రమానికి మొదట గడప గడపకు వైసీపీ అనే పేరు నిర్ణయించినప్పటికీ ప్రభుత్వాధికారులను తమ పార్టీ ప్రచారానికి వాడుకునే క్రమంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని భావించి గడప గడపకు మన ప్రభుత్వం అని ఖరారు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా ఆ ఇంటికి అందుతున్న పథకాలు, లబ్ధి గురించి వివరించాలని తన ఎమ్మెల్యేలకు జగన్ నిర్దేశించారు. జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసిన షెడ్యూల్ను అనుసరించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు సందర్శించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలకు అనేక చోట్ల ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెనకాడారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరిగాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లైన సందర్భంలోనూ జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ ఖర్చులతోనే జగన్ సర్కార్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో 7 లక్షల మంది కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహసారథులు పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాలను 2 వారాల్లో కలవాలని జగన్ నిర్దేశించారు. దీనికి సంబంధించిన జగన్ పోస్టర్లను ఇంటింటికి అంటించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, మద్దతుదారులు ఇళ్లకు కూడా అంటించే ప్రయత్నాలు చేయడంతో అనేక చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
అలాగే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే లక్షలాది మంది వాలంటీర్లు, గృహసారథులను వైసీపీ పార్టీ ప్రచారానికి వాడుకున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇవే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, కోర్టుల అక్షింతలతో ఆ రంగులను తొలగించడం, అందుకోసం వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం అందరికీ తెలిసిందే. అలాగే ప్రతి ప్రభుత్వ పథకానికి జగన్ పేరో లేదంటే వైఎస్ఆర్ పేరో పెట్టడం, వాటి ప్రచారం కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పత్రికలు, టీవీ ఛానళ్లకు చెల్లించటం, అందులోనూ అగ్రభాగం తన సొంత సాక్షి మీడియాకి చెల్లించటం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల పక్కనుండే చెట్లకు, కరెంటు స్తంభాలకు, ఆఖరికి పొలం సరిహద్దు రాళ్లపైన వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు వేసుకుంటూ జగన్ తన ప్రచార పిచ్చిని చాటుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రచార పిచ్చిపై వ్యంగ్యంగా మాట్లాడిన జగన్ ప్రస్తుతం తాను ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కన్నా రెండింతలు సొంత ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధంగా జగన్ తన సొంత డబ్బా కొట్టుకోవడంపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలకుల ప్రచార పిచ్చికి అడ్డుకట్ట పడే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి మరి.